సో మరి అంటే ఈ మంత్రం చేసే వేళ విశేషం అంటే ఏ విధంగా సమయంలో చేస్తే అది పూర్తిగా సిద్ధిస్తుంది? మనకి సమయం అంటే ఇప్పుడు ఇది కలియుగం. అవును. అంటే కలికాలం. సో కలి యొక్క ఇది ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం చూస్తే మన సంస్కృతి అవన్నీ మనం మారిపోతుంది. అయినా ఏది మార్చుకొని మనం ఏం చేసినా కూడా మనం ఏదైతే సమయం వెచ్చిస్తామో అది క్వాలిటీగా గనక వెచ్చిస్తే గనక మనకి ఫలితాలు ఉంటాయి. అవును. ఈ రోజు మనకి ఎర్లీ మార్నింగ్ జనరల్‌గా లెగిస్తే చాలా మంది లెగట్లేదు ఈ రోజు రేపు. లెగిస్తే ఉదయం చేసుకోవటం మంచిది. లేకపోయినా మధ్యాహ్నమైనా సాయంత్రమైనా ఇప్పుడు కలియుగంలో మాత్రం టైం రిస్ట్రిక్షన్స్ అనేది మనం పెట్టలేము. చేస్తే చాలు అనే ఉంటది. ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఎవరినైనా గైడెన్స్ ఇవ్వాలన్నా కూడా ఎక్కువ రూల్స్ పెట్టట్లేదు నేను కూడా. వాళ్ళు చేస్తే చాలులే ఫస్ట్ అలవాటు అయితే తర్వాత వాళ్ళంతరకు వాళ్ళే వాళ్ళ సమయాన్ని నియమనిష్టలను వాళ్ళు పెట్టుకుంటారు. అసలు ముందు అలవాటు చేయాలి అనేది. సో ఇప్పుడు ఏదైతే మనకి మొదటి రోజు నుంచి ఉంటుందో మంత్రం అనేది ఉదయాన్నే కనుక కొంచెం లెగిసి మనకి స్నానం కానీ అవన్నీ ఆచరించేసేసేసి శుద్ధి అనమాట. అంటే శరీరాన్ని మనం శుద్ధి చేసుకొని గురువుకి మనం నమస్కారం చేసుకొని మంత్రం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రం తీసుకోవాలి. మంత్రం ఎట్లా తీసుకుంటారు ఇందాక మీరు అడిగారు మంత్రం ఎట్లాగా అనేది. బేసికల్గా మంత్రం ఇవ్వాలంటే ఫస్ట్ అర్హత ఉండాలి అండి. మంత్రం సిద్ధించుకున్న వాళ్ళు కానీ మంత్ర సాధన చేసిన వాళ్ళు కానీ లేదా గురువు దగ్గర నుంచి మంత్రాధికారం పొందిన వాళ్ళు కానీ మంత్రాన్ని ఇవ్వగలరు. అలాంటి గురువుల దగ్గర మంత్రాన్ని సిద్ధించుకున్న వాళ్ళ దగ్గర మీరు మంత్రం తీసుకుంటేనే దానికి ఫలితం ఉంటుంది. లేదు మీకు ఎవరు అందుబాటులో లేరు అనుకున్నప్పుడు ఆది గురువైన శివుడు మీరు ఏదైతే మంత్రం చేయాలనుకుంటున్నారో ఆ మంత్రాన్ని శివుడి దగ్గర పెట్టి ఆయనే ఆది గురువుగా తలంచి ఆ మంత్రాన్ని చేస్తున్నామని చెప్పి మనం అనుమతి తీసుకొని మొదలు పెట్టొచ్చు. రైట్. సో అలాగా మనకేం కావాలి వాళ్ళకు అనుకుంటున్నారో ఆ మంత్రాన్ని వాళ్ళు మొదలు పెట్టొచ్చు. ఎన్నిసార్లు చేయాలనే సందేహం చాలా మంది కలుగుతుంది. మంత్రం కొన్ని లక్షల సార్లు చేయాలని చెప్పి పెద్దలు చెప్పగా విన్నాం. లేదు ఇన్ని వేల సార్లు చేస్తే సరిపోతుంది అంటారు. మనకి ఉన్నట్లే అక్షర లక్షలని ఉంటుంది. అంటే ఒక మంత్రంలో ఎన్ని అక్షరాలు అయితే ఉంటాయో అన్ని లక్షలు చేయాలని ఉంటుంది. కానీ మంత్రం సిద్ధించటం కానీ దాని ఫలితాలు కానీ చేసే వాళ్ళ పూర్వజన్మ సుకృతం వాళ్ళ పూర్వజన్మ తపస్సు ఫలితం వల్లే ఫలిస్తాయి. కొంతమంది 100 చేసినా ఫలించవచ్చు, కొంతమంది 1000 చేసినా ఫలించవచ్చు, కొంతమంది లక్షలు చేసినా ఫలించకపోవచ్చు. కాబట్టి మనకి పూర్వజన్మ సుకృతం, మన మనస్సంకల్పం, మన ఆలోచనలు కూడా చాలా ముఖ్యం అన్నమాట. సో మనం వేడుకున్నప్పుడు మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇమ్మని వేడుకోవడం తప్ప, సన్మార్గంలో నడిపించడం తప్ప మరొక ప్రత్యేకమైన విషయాలు మనం చెప్పడం అన్నది అది అలాంటి ప్రార్థనకి మంత్రానికి తావు ఉండదంటారు అయితే మీరు? అంటే కోరికలు ఏదైనా కావచ్చు. ఇప్పుడు కోరికల్లో మంచి చెడు ఉంటాయి. కానీ కోరుకునే వాళ్ళకి అదే ఉండదు. వాళ్ళు ఒకళ్ళ స్వార్థంతో కోరుకుంటారా లేదా వేరే ఉద్దేశంతో సంకల్పానికి కూడా ఒక తీరుతెన్నులు ఉండాలి. ఉండాలి. బట్ కాకపోతే అది ఎట్లా ఉంటుందంటే ఒకసారి మంత్రం మీకు సిద్ధించిన తర్వాత మీరు కోరుకున్నది అది మంచి చెడు అనే దానికి ఇంకా ఉండదు. మీరు కోరుకుంది ఏదైనా జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ అది మంత్రదేవతలు ఇష్టం. అది మీకు ఇవ్వాలా అది ఇవ్వకూడదా అనేది వాళ్ళ ఇష్టం. సాధన చేయటం మాత్రం మన పని అది. సో ఇప్పుడు మీరు ఏదైతే ఒక మేబీ క్వాలిఫైడ్ గురువు కానీ ఒక సిద్ధ గురువు దగ్గర కానీ మంత్రం తీసుకుంటే మినిమం ఫస్ట్ 1 లక్ష చేయాలి. అప్పుడే మనం దేవతకి ఏదన్నా మనం అడగటానికి అర్హత పొందుతాం. ఫస్ట్ 1 లక్ష కంప్లీట్ చేసిన తర్వాత అందులో 10% హోమం చేయాలి. మనం ఏదైతే ఈ మంత్ర సాధన ఉందో దీన్ని పురశ్చరణ అంటాము. ఆ ప్రాసెస్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి. పురశ్చరణ ఏంటంటే ఫస్ట్ 1 లక్ష సంఖ్య కంప్లీట్ చేసి దాంట్లో 10% హోమం చేయాలి సొంతంగా. ఏదైనా కూడా నేను చెప్తుంది స్వయం పద్ధతులు చెప్తున్నా నేను. దాన్ని లఘు హోమ పద్ధతి అంటారు. మా గురువు గారు ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో అదే లఘు హోమ పద్ధతి అంటారు. దాంట్లో 10% మనం హోమం చేసిన తర్వాత తర్పణాధికారం వస్తుంది మనకి. దాంట్లో 10% తర్పణం చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ 10% అభిషేకం చేసుకోవాలి. తర్వాత ఒక 10 మందికి అన్నదానం చేయాలి. ఇట్లా ఒక మంత్రాన్ని మీరు దీన్ని పురశ్చరణ అంటారు. ఇలా కంప్లీట్ చేసిన తర్వాత మీరు మీ దేవతని అడిగేదానికి మీకు ఒక హక్కు వస్తుంది. అవును. తర్వాత మీ సంకల్పం పెట్టుకొని మళ్ళీ దానికి సంబంధించిన సంఖ్య చేయాలి. ఇప్పుడు మీకు ఎప్పుడు సిద్ధించిందో తెలిసిద్దంటే మీరు ఏదైతే కోరుకున్నారో అది గనక నెరవేరితే మీకు మంత్రసిద్ధి అయినట్లు. లేదు అంటే ఇంకా సంఖ్య సరిపోనట్లు లేదా మంత్రసిద్ధి ఇంకా మీకు రానట్లు. అది ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో
సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.